బాలకృష్ణ అన్స్టాపబుల్ షోపై ఇప్పుడు వివాదం రాజుకుంది. బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో జరిగిన ఒక ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ అగ్గిరాజేసింది. బాలకృష్ణ అన్స్టాపబుల్లో డైరెక్టర్ బాబీని ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో బాబీ పనిచేస్తున్న హీరోలను స్క్రీన్ పై చూపించారు. బాబీతో పనిచేస్తున్న హీరోలను బాలకృష్ణ స్క్రీన్ పై చూపించారు. ఎవరెవరితో అయితే బాబీ సినిమాలు తీశాడో, ఎవరెవరు బాబీ డైరెక్షన్లో యాక్ట్ చేశారో వాళ్ళందరి ఫోటోలను స్క్రీన్ పైన చూపించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోని మాత్రం ఎక్కడా కూడా చూపించలేదు బాలకృష్ణ. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్స్టాపబుల్ షోలో బాబీని ఇంటర్వ్యూ చేశారు బాలకృష్ణ. ఆ సమయంలో ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో బాబీతో పనిచేసిన హీరోలందరినీ కూడా స్క్రీన్ పైన చూపించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎక్కడా కూడా షోలో రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోగ్రాఫ్ని చూపించలేదు. కనీసం జూనియర్ ఎన్టీఆర్ మాట రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాబీ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో జైల్ అవకాశ సినిమా వచ్చింది. బాబీతో జైల్ అవకాశ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ చేశారు. కానీ మిగిలిన హీరోలందరినీ కూడా బాలకృష్ణ అక్కడ స్క్రీన్ పై చూపించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోగ్రాఫ్ను మాత్రం చూపించలేదు. కనీసం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కూడా తీసుకుని రాలేదు. గతంలో అన్స్టాపబుల్కి హాజరైన మహేష్, ప్రభాస్, రామ్ చరణ్ హాజరయ్యారు. అప్పుడు కూడా ఆ షోలో ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కనీసం తీసుకుని రాలేదు. దీంతో కావాలనే జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తున్నారు, కావాలనే జూనియర్ ఎన్టీఆర్ను కార్నర్ చేస్తున్నారంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఎలక్షన్స్ టైంలో కూడా మనం చూసాం. టీడీపీ శ్రేణులు జూనియర్ని పక్కన పెట్టిన సందర్భాన్ని మనం చూసాం. పలు దఫాలుగా ఫ్యామిలీతో ఉన్న ఇష్యూస్ గురించి పలు దఫాలుగా చర్చలు జరుగుతోంది. ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రానివ్వకుండానే ఏ ఫంక్షన్స్ అయినా చేస్తూ ఉన్న సందర్భంలో ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోలో బాబీని ఇంటర్వ్యూ చేసినప్పుడు బాబీ డైరెక్ట్ చేసిన ఎవరెవరితో అయితే బాబీ సినిమాలు చేశారో వాళ్ళందరినీ కూడా అక్కడ చూపించి జూనియర్ ఎన్టీఆర్ బాబీ కలిసి ఒక సినిమాని చేసినప్పటికీ కనీసం ఆ ప్రస్తావన ఎక్కడా తీసుకుని రాలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. బాలకృష్ణపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణకు ఎన్టీఆర్కి మధ్య ఉన్న మనస్పర్ధలపై ఎప్పటి నుంచో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. ఆ కారణంతోనే కనీసం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఇక్కడ తీసుకుని రాలేదు. బాబీని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు బాబీ జూనియర్ ఎన్టీఆర్ కలిసి పనిచేశారు. జైలు అవకాశ సినిమా చేసినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కనీసం తీసుకుని రాకపోవడం కరెక్ట్ కాదు అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవిచంద్ర, మరోసారి జూనియర్ ఎన్టీఆర్ విషయం, ఎన్టీఆర్ ఫ్యామిలీ విషయం ప్రస్తావనకు వస్తూ ఉంది. అన్స్టాపబుల్లో బాబీని ఇంటర్వ్యూ చేసినప్పుడు బాబీ జూనియర్ ఎన్టీఆర్ కలిసి పనిచేసిన సినిమా ఉన్నప్పటికీ కూడా కనీసం ప్రస్తావన తీసుకుని రాకపోవడానికి కారణం ఏంటి? కావాలనే బాలకృష్ణ ఇలా చేశారా? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎటువంటి చర్చ జరుగుతుంది? అన్స్టాపబుల్ షోపై బాబీతో బాలకృష్ణ చేసిన అన్స్టాపబుల్ షోపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలు సందర్భాల్లో కొన్ని ఫంక్షన్స్కి జూనియర్ ఎన్టీఆర్ని పిలవకపోవడం, జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటం, జూనియర్ ఎన్టీఆర్కి బాలకృష్ణ కుటుంబ సభ్యులకి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకి మధ్య ఉన్న గ్యాప్ గురించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. కావాలనే జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా కనీసం ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. టీడీపీకి సపోర్ట్గా కేవలం ఆయన రాజకీయంగా 2009లో మాత్రమే ప్రచారం చేశారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ జూనియర్ ప్రస్తావన రాలేదు. జూనియర్ని దూరం పెడుతూ వచ్చారు. కుటుంబ ఫంక్షన్స్లో కూడా జూనియర్ దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు అన్స్టాపబుల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రావడానికి అవకాశం ఉన్న సందర్భం చోటు చేసుకున్నప్పటికీ కూడా బాలకృష్ణ కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకుని రాలేదు. బాబీతో జైలు అవకాశంలో పనిచేసినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోగ్రాఫ్ని అక్కడ కనీసం ప్రస్తావించలేదు. గతంలో మిగిలిన టాప్ హీరోలు వచ్చినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకుని రాలేదు అని చెప్తున్నారు. ఇదంతా కావాలని చేస్తున్నారు. మహేష్, ప్రభాస్, రామ్ చరణ్ వీళ్ళంతా వచ్చినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కావాలని తీసుకుని రాలేదు. ఇది జూనియర్ ఎన్టీఆర్ను అవమానించినట్టుగా ఉంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు సమాచారం అందించడానికి. రవిచంద్ర, చాలా సందర్భాల్లో తెలుసు, అందరూ చర్చించుకుంటున్న అంశమే జూనియర్ ఎన్టీఆర్కి
ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఉన్న విభేదాల గురించి, చాలా ఫంక్షన్స్కి అటెండ్ కాని విషయం గురించి తెలుసు. అదే సమయంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రావడానికి అవకాశం ఉన్న సందర్భంలో కూడా బాలకృష్ణ ఆ ప్రస్తావన తీసుకుని రాకపోవడంపై ఎన్టీఆర్ అభిమానులు కొంచెం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఎటువంటి చర్చ నడుస్తోంది? బాలకృష్ణ అన్స్టాపబుల్ షో అయితే మరియు వివాదానికి తెరలేపిందని చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కు నందమూరి ఫ్యామిలీ ఈ మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మరింత పెంచే విధంగా అన్స్టాపబుల్ షోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా చేయడం అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అయిపోయింది. ఎన్టీఆర్ చాలా సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసినప్పటికీ కూడా ఆ తర్వాత తెలుగుదేశం కార్యక్రమాలకి, తెలుగుదేశం పార్టీకి చాలా దూరంగానే ఉంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ స్నేహితులు, అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీలో ఉన్నారు. కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ వాళ్ళు వైసీపీలో ఉండి తెలుగుదేశం పార్టీ నాయకులైన చంద్రబాబు నాయుడిని, అలాగే లోకేష్ ని, చంద్రబాబు నాయుడు కుటుంబీకులను, ఇంట్లో మహిళల్ని కూడా కించపరిచిన సందర్భంలో కూడా ఎన్టీఆర్ డైరెక్ట్ గా ఎలాంటి కామెంట్స్ చేయకపోగా సైలెంట్ గా ఉండటం అనేది ఇటు తెలుగుదేశం శ్రేణులకు, అటు నందమూరి కుటుంబానికి అందరికి కూడా చాలా బాధ కలిగించిన విషయంగా చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కూడా కొంత విభేదాలు అయితే రెండు కుటుంబాల మధ్య, ఎన్టీఆర్ కి అలాగే నందమూరి కుటుంబానికి మధ్య జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా బాలకృష్ణ అటెండ్ అయిన ఏ ఫంక్షన్ కూడా ఎన్టీఆర్ అటెండ్ అవటం, అలాగే ఎన్టీఆర్ ఫంక్షన్స్ కి బాలకృష్ణ అటెండ్ అవటం ఇలాంటివి ఏది జరగని పరిస్థితి. అయితే అన్స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ ప్రస్తావన రాకుండా ఇప్పటి వరకు కూడా దాదాపు అన్ని సీజన్స్ జరిగాయనే చెప్పుకోవాలి. షో నిర్వాహకులు అయితే షో హోస్ట్ గా ఉన్న బాలకృష్ణకు ఎక్కడ హర్ట్ అయ్యే అవకాశం ఉందో ఆ సందర్భాన్ని ఏది కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నారని చెప్పుకోవాలి. షో డైరెక్టర్స్, అలాగే షో రైటర్ ఎవరైతే ఉన్నారో నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ ప్రస్తావన రాకుండా బాలకృష్ణ షోను అయితే నడుపుతున్నారని చెప్పుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ గా బాబీ డైరెక్ట్ చేసిన జై లవకుశ సినిమా చాలా మంచి విజయం సాధించింది, అలాగే బాబీకి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. అయినప్పటికీ కూడా బాబీ సినిమాల లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు, అలాగే జై లవకుశ ప్రస్తావన లేకుండా డైరెక్టర్స్ క్వశ్చనర్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ ప్రకారమే షో జరగడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో ఫొటోస్ డిస్ప్లే చేయడం కూడా జరిగింది. గతంలో ప్రభాస్, రామ్ చరణ్ వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ ప్రస్తావన ఎక్కడ తీసుకురాకపోవటం, బాలకృష్ణకు ఎన్టీఆర్ గురించి మాట్లాడటం కానీ, ప్రస్తావించటం కానీ ఇష్టం లేదు అనే విషయాన్ని ఇండైరెక్ట్ గా అక్కడ మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవకాశం ఉంది రోహిత్. కానీ నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాకుండా స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చే అవకాశం ఉన్న సందర్భాన్ని కూడా స్కిప్ చేయడంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారు, ఆశాభావాన్ని, కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ఏంటి అంటే కావాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకుని రాకపోవడం, సందర్భం వచ్చే అవకాశం ఉన్న, ప్రస్తావన వచ్చే అవకాశం ఉన్న సందర్భాన్ని కూడా అక్కడ స్కిప్ చేయటం. ఎందుకంటే ఎన్టీఆర్ విషయంలో ఇటు నందమూరి బాలకృష్ణ కానీ, నారా కుటుంబం కానీ, నందమూరి కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళు, ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ మినహాయించి మిగిలిన వాళ్ళందరూ కూడా దాదాపుగా కొంత హర్ట్ అయినట్టుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే నందమూరి తారక రామారావు తనయులు కుమార్తె ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు వైఫ్ గురించి ఎన్టీఆర్ స్నేహితులు, అలాగే అనుచరులు ఎవరైతే కొడాలి నాని, వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యల పట్ల ఎన్టీఆర్ ఎలాంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయకపోగా చాలా స్మూత్ గా, సైలెంట్ గా వాళ్ళని అననట్లుగా, ఒక సాధారణ మహిళని ఎవరన్నా అంటే తను ఎలా ఫీల్ అవుతాడో అలాగే ఫీల్ అయినట్టుగా ఆయన ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దాని పట్ల ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు, అలాగే బాలకృష్ణ అభిమానులు వీళ్ళందరూ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో అందరూ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అవ్వటం ఏంటి అనేది కూడా అప్పుడు చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య కొంత గ్యాప్ అనేది బహిరంగం అయిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా బాలకృష్ణ విషయంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావటానికి ఆయన రెడీగా లేరు, ఆ టాపిక్ డిస్కస్ చేయడానికి ఆయన రెడీగా లేరు అనే సందర్భాన్ని షో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అర్థం చేసుకొని ఆ విధంగానే మసలుకుంటున్నారనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం.
రైట్ రవిచంద్ర, బాలకృష్ణ అన్స్టాపబుల్ షోపై వివాదం రాజుకుంది. డైరెక్టర్ బాబీతో చేసిన ఇంటర్వ్యూ అగ్గి రాజేసింది. కావాలని ఎన్టీఆర్ ను అవమానించారు ఈ షోలో అంటూ ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ షోలో అన్స్టాపబుల్ షోలో బాబీని ఇంటర్వ్యూ చేశారు. అయితే బాబీ డైరెక్ట్ చేసిన హీరోలందరినీ కూడా ఇక్కడ చూపించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ని మాత్రం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా రాకుండా ఇక్కడ జాగ్రత్త పడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎక్కడా రాకుండా షోని మేనేజ్ చేశారు. ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎక్కడా కూడా రాకుండా మేనేజ్ చేసేవారు. కానీ ఇక్కడ వచ్చే అవకాశం, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చే అవకాశం సందర్భం ఏర్పడినప్పుడు కూడా కావాలని స్కిప్ చేయడంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాబీ ఎవరెవరితో అయితే సినిమాలు తీశారో ఆ హీరోల ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా అక్కడ ప్లే చేసి చూపించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ని మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఫోటోని మాత్రం ఎక్కడ చూపించలేదు. జూనియర్ ఎన్టీఆర్ బాబీ కలిసి తీసిన సినిమా ప్రస్తావన కనీసం ఎక్కడ తీయలేదు. జై లవ్ కుశ సినిమాని బాబీ డైరెక్షన్లో తీశారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ నటించారు. కానీ ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోగ్రాఫ్ని ఎక్కడ కనీసం ప్రచురించకపోవడంపై, ఎక్కడ కూడా డిస్ప్లే చేయకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ బాబీ పనిచేస్తున్న హీరోలను ఒక్కొక్కరుగా చూపించారు. వారి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటూ ఈ షోలో కోరారు. నిజానికి షో జరుగుతున్నప్పుడు బాలకృష్ణ కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు వారిని. బాబీతో చేసిన షోలో డైరెక్టర్ని బాబీని అడిగారు. ఒక్కొక్క హీరోని చూపిస్తూ ఒక్కొక్క మాట చెప్పాలి అంటూ వారిని బాలకృష్ణ అడిగారు. బాబీ మొదటి సినిమా రవితేజతో చేశారు. రవితేజతో చేశారు. పవర్ రెండో సినిమా రవితేజ్తో చేసిన తర్వాత పవన్ కళ్యాణ్తో కూడా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు చూపించారు. ఆ తర్వాత నేరుగా విక్టరీ, వెంకటేష్, వెంకిమామ సినిమా వచ్చేసింది. ఆ తర్వాత చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా గురించి బాలకృష్ణ అడిగారు. డాకు మహారాజ్ సినిమాలు వచ్చాయి. మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన జై లవ్ కుశ సినిమాని కావాలని స్కిప్ చేసింది అన్స్టాపబుల్ టీం. ఇక్కడ ముందుగానే మాట్లాడుకుని ముందుగానే రచించిన ప్రణాళిక ప్రకారమే ఈ జై లవ్ కుశ సినిమా ప్రస్తావన ఎక్కడా కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో బెస్ట్ మూవీ అంటే అందరికీ గుర్తొచ్చేది జై లవ్ కుశ సినిమాయే అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నారు. 2017లో ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పట్లో భారీ వసూళ్లనే రాబట్టింది. 150 కోట్ల రూపాయల వరకు రాబట్టింది. ఆ తర్వాత చిరంజీవితో వాల్తేరు వీరయ్య